ఆహ్, నిన్న, మొన్న ఈ గ్యా మన గ్యాస్ గురించిన ఇష్యూస్ వచ్చాక నేను అబ్జర్వ్ చేశా. 1, 2 ప్రదేశాల్లో ఈ పునుగులు, బజ్జీలేసేవాళ్ళు ఆగారు. మిగతాది ఈ పానీపూరి బళ్ళోళ్ళు కొనసాగారు. అట్లాగే హోటళ్ళు నడుస్తూనే ఉన్నాయి. కొన్ని రకాలు తగ్గించుకున్నారు. ఈ వంక పెట్టి లేదా ఈ కారణం చూపించి మనం ఒక మెనూలో 10 వంటలు పెట్టేవాళ్ళు 6, 7 చేశారు. బట్ నడుస్తూనే ఉన్నాయి. ఈలోపు మీడియానేమో ఇంకేముంది అదైపోయింది, ఇదైపోయిందంటే సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇదిగో నేను గ్యాస్ బుక్ చేశాను. మొన్న బుక్ చేస్తే ఇవాళ వచ్చేసిందని కొంతమంది. నిన్న బుక్ చేస్తే 24 గంటల్లోనే వచ్చేసింది మరి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. వాళ్ళని దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు మరికొంతమంది. వీళ్ళెవడు అలా అప్లై చెయ్యని వాడు. ఇది ఒక ఎత్తు. మరొక వైపున డబ్బులిస్తే బ్లాక్‌లో దొరుకుతున్నాయి. బ్లాక్‌లో దొరుకుతున్నప్పుడు గ్యాస్ అందుబాటులో ఉంది గదా! కావాలని నాటకాలు ఆడుతున్నాడు ఇంకొక వైపు. ఇయన్నిటి మధ్య ఇక అతి ప్రచారం ఇక ఆపేస్తాం బెటర్. ఎందుకంటే గ్యాస్‌కి సంబంధించిన ఒక షిప్ వచ్చేసింది. రెండో షిప్ దగ్గరలోనే ఉంది. ఇంకోటి హార్ముజ్ జలసంధి ఓపెన్ చేసాం. ఓన్లీ అమెరికా, ఇజ్రాయెల్ తప్పించి మేము ఎవరి జోలికి వెళ్ళమంటున్నది ఇరాను. దాంతో పాటుగా 38 షిప్‌లు వచ్చేస్తున్నాయి. గ్యాస్ సప్లై కొరత ఇక ఉండదు. ఇక మళ్ళీ ఈ దాన్నేమంటారు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ డెలివరీ కూడా బిగిన్ చేసేస్తున్నారు. కాబట్టి ఏ ప్రాబ్లమ్ లేదు. ఇక అతిగా ప్రచారం చేయడం మానేసి దాని ద్వారా బ్లాక్‌లో అమ్ముకునేవాడికి అవకాశం కల్పించడం మానేస్తే బెటర్.